బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలకమైనటువంటి ట్విస్ట్ వెలువడింది. హేమ ఎవరైతే ఉన్నారో ఆమె రక్త నమూనాలో డ్రగ్స్ ఉన్నట్టు కనుక్కుంది, నార్కోటిక్. దీనికి సంబంధించి మనతో పాటు వివరాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు మాస్టర్ దుర్గాప్రసాద్ గారు. నమస్కారం మాస్టర్ గారు. నమస్కారం రాధాకృష్ణ గారు. సార్, బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఊహించిన ట్విస్ట్ వచ్చింది. హేమ ఎవరైతే ఉన్నారో ఆవిడ బ్లడ్ నమూనాల్లో డ్రగ్స్ ఉందని తేలింది. అంటే ఫస్ట్ నుంచి కూడా ఆమెను చూసుకున్నట్టు కేసుని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించింది అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ డ్రగ్స్ కి సంబంధించి ఈ కేసులో ఆమె బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నట్టు దాంట్లో పాజిటివ్ వచ్చిందని చెప్తున్నారు నార్కోటిక్స్ వాళ్ళు. ఏం చెప్తారు సార్ దీని గురించి? అసలు ఈ హేమ గురించి చూస్తే ఫైర్ బ్రాండ్ అని అనుకుంటుంది తను. ఫైర్ బ్రాండ్ అని చెప్పి ఒక సందర్భంలో శివబాలాజీ అని అతను మా ఎలక్షన్ జరిగినప్పుడు చేయి కొరికేయడం, ఏదో విధంగా అంటే వార్తల్లో ఉండాలని కోరుకుంటుంది అంటారు. సినిమాల్లో తనే పెద్ద అన్నట్టు తనకి మించి అన్ని విషయాలు అన్ని తెలుసని మొత్తం అన్ని ఒక గెస్ట్ అంటే ఒకరు భయపడ్డారు అనమాట అండి. వాళ్ళని అంటే ఒక షాప్ ఓపెన్ కి ఈవిడ పిలుస్తాను అన్నారటండి. పిలుస్తానికి అది ఓపెన్ చేస్తే అమ్మ ఆవిడ పిలవద్దని అన్నారు. దేనికంటే ఒక అమౌంట్ మాట్లాడుకుంటారటండి. అమౌంట్ మాట్లాడిన తర్వాత వచ్చిన తర్వాత నాకు గొలిసిపోయింది, నా అది పోయింది ఇది పోయింది అని చెప్పేసి మళ్ళీ ఎక్స్ట్రా మనీ తీసుకుంటారంట. అతను అలా చెప్పాడండి. నిజమా అని అడిగానమాట. అమ్మ బాబాయ్ ఆవిడ చాలా డేంజర్ అని అలా అన్నారు. అంటే ఏంటి, ఆవిడ నోరి దురుసు ఎక్కువ. నోటి దురుసు ఎక్కువ. అలాగే మీకు చెప్పిన దాకా మా ఎలక్షన్ ఎలా ప్రవర్తించిందని చెప్పాను. అయితే వీడు ఎక్కడ బుక్ అయిందంటే అదే లొకేషన్ లో నిలబడి చెట్టు దగ్గర నిలబడి పక్కకు వచ్చి నేను హైదరాబాద్ లో ఉన్నానని చెప్పేసి అదే డ్రెస్. రాధాకృష్ణ గారు మన దగ్గర వీడియో ఉంది కదా, పక్కకు వచ్చి నేను అదే లొకేషన్ లో ఉండి వీడియో ప్లే చేయండి. నిజంగా నేను కూడా వీడియో చేసిన తర్వాత నిజంగా ఏంటి ఒక అమాయకురాలని తీసుకెళ్లి ఆ డ్రగ్ కేసులో విరికిస్తున్నారని నేను కూడా బాధపడ్డానండి. కానీ అది ఫేక్ అని తెలిసిన తర్వాత ఏంటి నిజంగా ఎలా కూడా చేస్తారనిపించింది. అదే నేను ఇప్పుడే వీడియో బయట తీస్తున్నాను, నిన్ను కూడా లైన్ లోనే పెట్టాను. ఇప్పుడు నువ్వు ఏ ఛానల్లో వర్క్ చేస్తున్నావు? తెలుగు వన్. ఏమండి, నేను అన్ని ఆన్లైన్ లోనే ఉన్నాను. నేను మంచిగా ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది. ప్లీజ్ వేణు, నేను మళ్ళీ చేస్తాను. మన వాళ్ళు కంటిన్యూస్ గా కాల్ చేస్తున్నారు. ఒక వీడియో బయట రిలీజ్ చేసేసి నీకుతో మాట్లాడతాను. సార్ ఎంత బాగా నటిస్తున్నారండి. బాగా చిల్ అవుతుంది అంటండి. చిల్ అవుతుందని చల్లగా చెప్పింది. కానీ అంటే ఆవిడ నటించడం కూడా మహానటిలాగా, అంటే ఫోన్ కాల్ వచ్చినట్టు మాట్లాడుతున్నట్టు కూడా చేయటం, కేసును కూడా పక్కతో పట్టించే ప్రయత్నం చేస్తుంది. దీనికి సంబంధించి కూడా బెంగళూరు పోలీసులు ఎవరైతే ఉన్నారో ఒక తప్పుడు సమాచారాన్ని మీడియాకి ఇచ్చి పక్కతో పట్టించేందుకు దీని మీద కూడా కేసు రిజిస్టర్ చేసింది బెంగళూరు పోలీసు అని చెప్తున్నారు. నిజంగా ఇంకా కూడా ఏం మాట్లాడింది ఒకసారి చూద్దామండి ఫైనల్ గా. ఓకే మా, థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. లాస్ట్ లో ముద్దు కూడా ఇచ్చింది సార్. ఇప్పుడు ఏం చేస్తుందంటే డ్రగ్ నేను తీసుకోలేదు నమ్మొద్దు అంటదండి. కాదు సార్, ఇప్పుడు పోలీసులు పిచ్చోళ్ళేం కాదు కదండి. వాళ్ళు చెప్తున్నారు మొత్తంగా తీసుకున్నట్టయితే ఈ కేసుకి సంబంధించి 150 మందిని అరెస్ట్ చేసిన తర్వాత దాంట్లో 57 మంది పురుషులు, అదే విధంగా 27 మంది స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. వాళ్ళల్లో మాక్సిమం పర్సన్స్ బ్లడ్ నమూనాల్లో డ్రగ్స్ ఉందని చెప్తున్నారు. దాంట్లో హేమ కూడా ఉంది. నిజంగా చూసినట్టయితే తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన చాలా మంది డ్రగ్ పోయినసారి కూడా అంతమంది డ్రగ్ కలకలం ఒకటి వచ్చింది. దాంట్లో కూడా చాలా మంది ఇలా ఉన్న పరిస్థితి. బట్ దాంట్లో ఎవరికి కూడా పూరి జగన్నాథ్ అవ్వచ్చు, లేకపోతే మిగతా తరుణ్ అవ్వచ్చు, చాలా మంది ఉన్నారు. వాళ్ళ మీదకి అలిగేషన్స్ వచ్చాయి. వాళ్ళు కూడా నార్కోటిక్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వచ్చిన పరిస్థితి, వాళ్ళని విచారించడం కూడా జరిగింది. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే డ్రగ్స్ ఏదైతే ఆ బ్లడ్ లో ఉండటం అనేది కూడా దీంతో కేసులు ఆ మీద ఎక్కువ వచ్చే అవకాశం ఉందంటారా? ఎలా దీన్ని ముందు ఒకసారి ఇది వీళ్ళు పెట్టిన ఫంక్షన్ పేరే పెట్టండి, సన్సెట్ వాసు బర్త్డే పెట్టి దానికి ఒక ట్యాగ్ లాగా పెట్టారండి. సన్సెట్ టు సన్ రైజ్ విక్టరీ, రాత్రి నుంచి పగల వరకు పెట్టి 2 లక్షల నుంచి 3 లక్షలు అంటండి. అదొక పాస్వర్డ్ ఇచ్చారు. ఆ వాసు ఒక స్టిక్కర్ పెట్టారు. ఇవన్నీ కూడా ఉంటేనే లోపలికి అలౌ చేస్తారండి. ఇక వాళ్ళ ఇష్టం, తాగి తందనాలు ఆడడం. రేవ్ పార్టీ అంటే ఇక
మరి ఆడవాళ్ళు కూడా ఉన్నారంటే చూసుకోండి అక్కడ, దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఓకే. మరి పాజిటివ్ వచ్చింది అనుకోండి, ఇది పాజిటివ్ వచ్చింది తగిన సెక్షన్స్ ఉన్నాయండి. ఆ సెక్షన్ ప్రకారం తనకి శిక్ష పడుతుంది. దాన్ని బట్టి ఆ బెంగళూరు పోలీసులు అయితే ఈ హేమ ఉందని నిర్ధారించారు. ఓకే సార్. దాంతో పాటు ఇంకా సార్ ఆశీరాయ్ అని ఎవరైతే ఉన్నారో చాలా మంది సెలబ్రిటీస్, తెలుగు సెలబ్రిటీస్ చాలా మంది ఉన్నారు. ఆశీరాయ్ అని ఇంకొక సెలబ్రిటీ ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా ఈ కేసులో ఉంది, అక్కడ పట్టుబడిన వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు. ఆవిడ కూడా ఒక బయట వెళ్లి చేసింది. ఒకటే అండి, ఐ వెంట్ ఫర్ బర్త్డే పార్టీ అండ్ ఐ కాల్ హిమ్ బ్రదర్. ఓకే, అక్కడ బర్త్డే పార్టీ నడుస్తుంది, లోపల అందరు ఏం చేస్తున్నారు ఏంటి, ఐ డోంట్ నో ఎనీథింగ్. సో ప్లీజ్ దయచేసి మీరు అందరూ నన్ను హెల్ప్ చేయండి. నేను ఒకటి ఆడపిల్ల అండి, ఇప్పుడే ఇండస్ట్రీకి వచ్చినానండి కష్టపడి. ప్లీజ్ హెల్ప్ చేయండి నాకు. థ్యాంక్ యూ. అండ్ నేను లింక్ పెడుతున్నానండి, ప్లీజ్ చూడండి. థ్యాంక్ యూ అండి. అమ్మాయి విన్నారండి ఏం చెప్తుందో? హెల్ప్ చేయమంటుంది. ఏమి హెల్ప్ చేయాలి వీళ్ళు అంటే ప్రతిసారి అండి, నేను ఆడపిల్లనే కార్డు విక్టింగ్ గా ఏదైతే నేను ఆడపిల్లని నాకు తెలియదు, జస్ట్ అది ఒక బర్త్డే పార్టీ అని మాత్రమే తెలుసు, అక్కడికి వెళ్ళిన తర్వాత అది రేవ్ పార్టీ అని చెప్పి అంటున్నారు. బట్ అక్కడ డ్రగ్స్ దొరికిన మాట వాస్తవం అన్ని ఉన్నాయి కదండి. బట్ ఇలా మాట్లాడతాం అనేది నిజంగా ఎంతవరకు కరెక్ట్ అంటారు? లేకపోతే పోలీసులు నిజంగా చాలా మంది అక్కడ ఉన్నారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేసిన వాళ్ళు అమ్మాయి ఉంది, బట్ నాకు తెలియదు అంటాం ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీన్ని పోలీసులు నమ్మే అవకాశం ఉందంటారా? పోలీసులు అసలు నమ్మలేదు. ఎందుకంటే శాంపిల్ తీసుకున్నప్పుడు పాజిటివ్ వచ్చినప్పుడు తగిన యాక్షన్ ఉంటుంది. వాళ్ళు చేసింది ఏంటంటే ఫ్యూచర్లో ఇంకెవరు చేయకూడదండి. అవును. ఇప్పుడు వీళ్ళు వదిలేశారనుకోండి, ఇది ఇంకా ఫ్యూచర్లో ప్రతి వాళ్ళు కూడా మనం పట్టుబడచ్చు. లేదంటే మనకి పెద్ద ఏముండదు యాక్షన్. హేమ మీద ఏ యాక్షన్ ఉంది, అవును, ఆశీర్వాద్ మీద ఏ యాక్షన్ ఉంది, మనం కూడా బయటకు వచ్చేది ఒక సిగ్నల్ వెళ్తుందండి, ఒక సైన్ వెళ్తుంది. అవును. అలా కాకుండా వాళ్ళు బెంగళూరు పోలీసులు ఆ డీజీపీ గారు ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ రాష్ట్రంలో ఈ డ్రగ్ డిస్ట్రిబ్యూట్ ఉండకూడదు. అవును. అదర్ స్టేట్ వాళ్ళు మన దగ్గర ఎందుకు రావాలి, మన స్టేట్ కి మంచి పేరు ఉండాలి, ఇటువంటి వాళ్ళని వదలొద్దు అని చెప్పేసి ఆయన ఒక కింద స్థాయి అధికారులకి ఆయన ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. నిజంగా చూసుకున్నట్టయితే అంతకుముందు హైదరాబాద్ కి సంబంధించిన చాలా చోట మనకి డ్రగ్స్ ఏదైతే ఉన్నాయో ఈ రేవ్ పార్టీలు కూడా జరిగినట్టు ఉండేదండి. బట్ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో డీజీపీ అవచ్చు మిగతా వాళ్ళు ఫస్ట్ చెప్పారు డ్రగ్ ఫ్రీ హైదరాబాద్ చేస్తాము, డ్రగ్ ఫ్రీ తెలంగాణ చేస్తామని చెప్పారు. ఇక్కడ భయపడే వాళ్ళు బెంగళూరుకి వెళ్ళారు అనుకోవచ్చు. అంతే కదా. మరి ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి కొత్తగా వచ్చారు, ఉక్కు పాదంతో అణిచేయాలి. అవును. అసలు ఎక్కడ కూడా డ్రగ్ అనే మాట వినపడకూడదు, సప్లై చేయకూడదు, ఎక్కడి నుంచి వస్తుందో క్యాచ్ చేయండి అని రేవంత్ రెడ్డి గారు ఫుల్ వార్నింగ్ ఇచ్చారు. మొత్తం అంటే ఆఫీసర్లందరూ కూడా చెప్పారు మాట అండి. ఇటువంటి పరిస్థితులు ఉక్కు పాదంతో దాన్ని అణిచి చెప్పేసి నిజంగా రాధాకృష్ణ గారు ఆ డ్రగ్ వల్ల ప్రజలు అంటే ఆ యువత ఉద్యోగం చేయలేకపోవటం, వాళ్ళ కుటుంబాలను నాశనం చేసుకోవడం, అంటే వాళ్ళు అనుకున్న పనిని జీవితంలో ముందుకు వెళ్ళలేరండి. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు అన్నమాట. అవును. అందువల్ల ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇది స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. సార్, ఎవరైతే పార్టీని నిర్వహించారో లంకపల్లి వాసు, ఆయన విజయవాడకి చెందిన వ్యక్తి, ఆయనకు సంబంధించి కూడా కొన్ని వస్తున్నాయి. బెంగళూరు రేవ్ పార్టీ నిందితుడు లంకపల్లి వాసు ఏపీలో విజయవాడ బ్రహ్మంగారి మఠం వీధిలో నివాసం ఉంటాడు. అతనిది సాధారణ కుటుంబమే. తల్లి దోశలేస్తుంది, అక్కడ దోశలు వేసుకొని జీవనం సాగిస్తూ ఉంటది. తండ్రి మరణించాడు. వాసుకి 2 అక్కలు, ఒక అన్నయ్య కూడా ఉన్నారు. చిన్నప్పటి నుంచి మంచి క్రికెటర్ గా వెళ్ళాలనుకున్నాడంట. బట్ అట్లాగే బుకీగా వెళ్ళాడు. దాంతో పాటు రేవ్ పార్టీస్ అరేంజ్ చేసే దానికి వెళ్ళాడు. నిజంగా ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు? అంటే ఎక్కడే జరిగినా కానీ మూలాలు ఆంధ్రప్రదేశ్ లో అయితే తెలంగాణకి సంబంధించి ఉంటున్నాయి. ఎందుకంటే కాకాని గోవర్ధన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన స్టిక్కర్ ఉన్న కారు కూడా దొరికిన పరిస్థితి. వాసి గారు మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు నాకు తెలిసింది, ఇప్పుడు అంత అంటే బతకలేక అంటే ఒక బతకటానికి వాళ్ళు దోశలు వేసుకుంటూ బతికే ఆవిళ్ళు ఇంతమంది వాసు పార్టీ ఇవ్వగలరా బర్త్డే పార్టీ? దీన్ని మనం క్లియర్ గా అర్థమైపోతుంది మనకి. అక్కడ 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ఫీజు అట్టండి, లోపలికి వెళ్ళడానికి గేట్ ఫీజు. దాన్ని బట్టి అక్కడ ఏది ఉంటే కొనుక్కోవాల్సి వస్తుంది, కొనుక్కోవాలండి. ఇవన్నీ కూడా మళ్ళీ కొనుక్కోవాలి. ఆ డ్రగ్స్ అని కూడా కొనుక్కోవాలి, లోపల అమ్ముతుంటాడు ఒకడు, ఆ దగ్గర కొనుక్కోవాలన్నమాట. ఇవన్నీ కూడా అరికట్టాలండి. మొత్తం అంటే ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో యువత అందరూ కూడా బాగా చదువుకోవాలి, వాళ్ళు మంచి భవిష్యత్తు ఉండాలి. ఇటువంటి పరిస్థితుల్లోనూ రేవంత్ రెడ్డి గారు కానీ అక్కడ రాబోయే కూటమి కానీ వచ్చే పరిస్థితి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా మనం చూసుకున్నట్టయితే గంజాయికి సంబంధించి చూస్తే గంజాయిలో నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ అయిన పరిస్థితి కనపడుతుంది గత 5 సంవత్సరాలుగా. యూత్ ఎవరైతే ఉన్నారో గంజాయి మత్తులు తూలుతూ
అరాచకాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇలాంటి చర్యల మీద తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలి మీరు అనుకుంటున్నారు? ఫైనల్ గా ఏం చెప్తారు? ఎటువంటి పరిస్థితుల్లో ఇది రిపీట్ అవ్వకూడదు అనేది. రేవ్ పార్టీ కండక్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఒక లెసన్ లాగా ఇది లెసన్ ఇది ఒక గుణపాఠం లాగా అవ్వాలండి. Hmm. అమ్మ బాబోయ్ హేమ అని అశురాయన్ జ్ఞాపకం రావాలి. ఇంక ఇటువంటి పార్టీలు కానీ బర్త్డే పార్టీలు కానీ ఈ బర్త్డే పార్టీల పేరు చెప్పుకుని ఈ రేవ్ పార్టీలు ఎవరు కూడా వెళ్ళటానికి భయపడాలన్నమాట అండి. ఓకే, నిజంగా చూసుకున్నట్టయితే బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి సంచలన విషయాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. టోటల్ గా దగ్గర 150 మంది సెలబ్రిటీలు అవ్వచ్చు, ఎవరైతే ప్రముఖులు దీంట్లో పాల్గొన్నారో దాంట్లో 57 మంది పురుషుల నుంచి 27 మంది స్త్రీల నుంచి కూడా రక్త నమూనాలు స్వీకరించిన తర్వాత ఈ ఎవరైతే హేమ ఎవరైతే ఉన్నారో ఆవిడ బ్లడ్ శాంపిల్లో డ్రగ్స్ ఉన్నట్టు ఎవరైతే ఉన్నారో పోలీసులు నిర్ధారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మిగతా చోట్ల ఎక్కడైతే ఉందో దీని మీద గవర్నమెంట్లు ఉక్కుపాదం వేసి అణిచివేయాలి, లేకపోతే యువత అవ్వచ్చు, లేకపోతే చాలా మంది పక్కదావ పట్టే అవకాశం ఉంటుంది.